హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటూరు. సో ఈరోజు మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మనం ఏదైతే చేసామో ఆకలి అందరికి ఒకటే అనే కాన్సెప్ట్లో మళ్ళీ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ మంత్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసాం. సో ఎవరైతే ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసామో రెడీగా అండ్ హాట్గా ఉందన్నమాట ఫుడ్. అలానే ఈ సమ్మర్కి ఇంకాస్త ఎక్కువ హాట్గానే ఉంది. చూద్దాం. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ టైంకి బయలుదేరిపోయాం. ఇప్పుడైతే షార్ప్ 1 o'clock అయింది. సో 1:30 కల్లా డిస్ట్రిబ్యూషన్ అంతా కంప్లీట్ చేసేద్దాం. సో 1 కల్లా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. సో అన్నం తిన్నావా? సో ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ మనం అన్ని ఫుడ్ అనేది అందజేద్దాం. చూద్దాం ఈరోజు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఎంతవరకు అనేది అవుతుందో. సో మీరు కూడా ఖచ్చితంగా వీడియో చూస్తున్నారు అండ్ ఆదరిస్తున్నారు, దాన్ని బట్టి ఆర్ట్స్ ట్యాగ్ చేస్తున్నారు. సో ఇంకెవరైతే మీ చుట్టుపక్కల ఎవరైతే ఆకలితో ఉంటుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ అనేది ఒక పూట, కనీసం వాళ్ళకి ఒక పూట అట్లీస్ట్ వాళ్ళకి ఆకలి అనేది తీర్చడానికి సహాయం చేయండి. ఇంకోటి, సో అలానే మన చుట్టుపక్కల ఉన్న లైక్ డాగ్స్ అవ్వచ్చు, కౌస్ అవ్వచ్చు అండ్ కొన్ని బర్డ్స్ అవ్వచ్చు, వాటికి కొంచెం నీళ్లు ఏర్పాటు చేయండి. సో దానివల్ల ఏంటంటే అవి కూడా అంటే ఈ సమ్మర్కి మనుషులే కాదు కదా, పక్షులు అవి కూడా ఏంటంటే కొంచెం మనకి ఇదిగా ఉంటాయి అన్నమాట. అన్నం తిన్నారా? సరే బాబా తినండి. ఒకటి వాటర్ బాటిల్ తీయమ్మా. తినే వేడిగా ఉంది. అన్నం తిన్నారా? అన్నం తిన్నారా? వాటర్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి, ఆ ఫుడ్తో పాటు ఈక్వల్గా ఉన్నాయి అంట. అన్నం తిన్నావా? ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరి కోసం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేసాం హాట్గా. సో టైం షార్ప్ 1 o'clock అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళిపోయి ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరూ మన దగ్గర ఉన్న ఫుడ్ అనేది తీసుకొచ్చేద్దాం. చూద్దాం ఎంతమంది అయితే మనం ఫుడ్ ఎంతమందికి త్వరగా ఇన్ టైంకి అనేది అందజేస్తామనేది మనం చూద్దాము. అలానే ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే లైక్స్ కోసం, షేర్స్ కోసము, లేదంటే ఏదో ఫండ్స్ కోసం అయితే ఈ వీడియో చేయట్లేదు. సో ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క మన సిరీస్ సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో మీకు చెప్పేది ఏంటంటే మనకున్న దాంట్లో ఎంతో కొంత సమ్ పర్సెంట్ అనేది మనము హెల్ప్ చేయడం వల్ల దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ ద బ్లెస్సింగ్స్, అదొక సాటిస్ఫాక్షన్, అది కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అట్లీస్ట్ మనకు వచ్చిన దాంట్లో ఎంత కొంత ఎర్న్ చేస్తుంటాం, రోజు ఎంత కొంత ఖర్చు పెడుతూ ఉంటాము. దాంట్లో అట్లీస్ట్ కొంత పర్సెంట్ అనేది ఇలా లేని వాళ్ళకి కన్ఫామ్గా మనం అట్లీస్ట్ ఒక్క పూట ఆకలి తీర్చడం వల్ల వాళ్ళ కడుపు నింపడం వల్ల ఆ సంతోషం అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. కన్ఫామ్గా చెప్తున్నా, ఎస్పెషల్లీ మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు దాన్ని ఖచ్చితంగా వదలరు అనమాట. సో చూద్దాం, ఇంకా డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళిపోదాం. అమ్మ అన్నం తిన్నావా? అన్నా బాబాయ్ అన్నం.
తినండి త్వరగా. పట్టాగా ఫైనల్గా అయితే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే ఆకలితో ఉన్నారో మ్యాక్సిమం అనమాట. సో చాలా మంది కరెక్ట్ టయానికి వాళ్ళు ఆకలితో ఉన్న టైం, అంటే ఆ టైంకి సంబంధించి మనం వెళ్ళాం. అదేదో మనం ప్లాన్గా వెళ్ళింది అయితే కాదు. సో చాలా మందికి ఎస్పెషల్లీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయగలిగాము. సో ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, లైక్ల కోసం, షేర్ల కోసం, లేకపోతే ఏదో సబ్స్క్రైబర్స్ కోసం, లేకపోతే ఫండ్స్ కోసం, వాటి కోసం అది కాదు. మినిమం అంటే మనకున్న దానిలో కొంత పార్ట్ తీసి ఒక 10%, 20%, లేదా ఒక 30%, మేబీ మీకు ఎంత స్తోమత కలిగితే అంత అనమాట. అమౌంట్లో కొంత అమౌంట్ అనేది ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఒక పూట, అట్లీస్ట్ ఒక్క పూట ఆకలి తీరిస్తే ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూసి ఎస్పెషల్లీ కొంతమంది ముందుకు వచ్చి, చాలా వరకు ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలామంది అక్కడ వాళ్ళు వచ్చేసి మేము డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేసాము అది అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఓరియంటెడ్గా మనం మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. ఇంకా థింక్ బిగ్, అంటే ఇంకా పెద్దగా ప్లాన్ చేయాలని ఉంది. సో ఆ ప్లానింగ్ అనేది ముందుకు ఎటు తీసుకెళ్తారనేది ఇంకా దేవుడి యొక్క సంకల్పం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్లో మళ్ళీ ముందుకు వస్తారు. అప్పుడు సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు.